హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. గుండ్లపాడు కేసుకు సంబంధించి అరెస్టులో దాదాపుగా 107 రోజుల తర్వాత పిన్నెల్లి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డికి ఈరోజు జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న బెయిల్ వచ్చిన దానికి ఈరోజు గుంటూరు సబ్ జైలు నుంచి బయటకు వచ్చారు. గతంలో మనం చూసాం, ఈయన A7గా ఉన్నారు. ఈ కేసులో అక్రమ కేసు పెట్టి దాదాపు 100 రోజులుగా 99 రోజులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో ఉంచారు. ఇవాళ ఈయన 107 రోజులు జైల్లో ఉంచారు. సో కొంత లేట్ అయినా, అంటే మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చెప్పింది కావచ్చు, లేకపోతే వాళ్ళ పిన్నెల్లి వెంకటరెడ్డి గారు చెప్పింది కూడా కావచ్చు, వెంకటరామరెడ్డి చెప్పింది కూడా కావచ్చు, ఇద్దరు చెప్పింది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్యాయంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించలేదు. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మాకంటూ ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు దీని వెనకాల ఎవరున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టే రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. కొంత ఆలస్యం అయి ఉండొచ్చు, కానీ న్యాయం జరిగింది. మమ్మల్ని ఇరికిచ్చిన వాళ్ళని, ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అని వాళ్ళ స్టైల్లో వార్నింగ్ పెట్టి 107 రోజులు నన్ను జైల్లో నిర్బంధించడం జరిగింది. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుత రాజకీయాల్లో నేను కొంచెం దూరంగా ఉంటున్నాను. నేను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తిని ఈ కేసులో అన్యాయంగా అక్రమంగా నా మీద పెట్టారు. నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. ఆయన అండతో, ఆయన దయతో ఖచ్చితంగా దీని మీద నేను న్యాయ పోరాటం చేసి దీనికి కారకులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించేలాగా నేను ప్రజానికం అయితే మొన్న పిన్నెల్లి గారికి ఏ స్థాయిలో వచ్చారో అంతకు మించిన స్థాయిలో జనం తరలి వచ్చారు. గతంలో మొన్న కూడా ఇది కొంచెం జైలు దగ్గరికి ఎలా వచ్చారు జనం. ఆయన గుంటూరు సబ్ జైలు నుంచి విడుదలవుతున్నప్పుడు, విడుదలైన తర్వాత వచ్చారు జనం అంతా, ఒక్కసారిగా తరలి వచ్చారు. సో నిజంగా ఏదో సినిమాల్లో వస్తారు చూసారు, అట్లా వచ్చారు అభిమానులందరూ ఆయన తరలి. లాస్ట్ టైం లాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు కూడా దాదాపుగా 144 సెక్షన్ పెట్టారు, జనం రావద్దన్నారు, ఆంక్షలు పెట్టారు. వైసీపీ కార్యకర్తలు వాళ్ళందరూ వస్తే ఎక్కడికక్కడ నిర్బంధించారు, అభిమానులు రాకుండా అడ్డుకున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ ప్రభుత్వం. ఇప్పుడు కూడా పిన్నెల్లి వెంకటరామరెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఈసారి అఫీషియల్గా 144 సెక్షన్ పెట్టలేదు, కానీ ఎక్కడికక్కడ అంటే విపరీతంగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. వైసీపీ కార్యకర్తగా, నాయకులుగా అడిగితే ముందస్తు జాగ్రత్త కోసం ముందస్తుగా ఏమీ జరగకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు, కానీ ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని, అభిమానుల్ని అడ్డుకొని అరెస్టులు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెడతాం. ఇందులో భాగంగానే భారీ స్థాయిలో పోలీసుల మోహరింపు జరిగినప్పటికీ అభిమానాన్ని, మనోసారి చెప్తున్నట్టు, అభిమానాన్ని పోలీసులు కంచెలు కట్టో లేకపోతే ఇంకేదో చేసి ఆపలేం. అభిమానం తలుచుకుంటే, అభిమానం తెంచుకుంటే ఎలా అన్నా తరలి వస్తారంటానికి ఉదాహరణ పిన్నెల్లి బ్రదర్స్. మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి కావచ్చు, ఈరోజు పిన్నెల్లి వెంకటరెడ్డి గారికి కావచ్చు, విపరీతమైన అభిమానులు తరలి వచ్చారు. దాదాపుగా 107 రోజుల పాటు జైల్లో ఉంచారండి. 106 రోజుల పాటు జైల్లో ఉంచారు. అన్యాయంగా, అక్రమంగా, అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలాంటి రాజ్యాంగం నడుస్తుందో, ఎలాంటి పరిపాలన నడుస్తుందో తెలుస్తానికి ఈ కేసులు మనకు ఒక ఉదాహరణ. పిన్నెల్లి సోదరులిద్దరిని ఏదో కేసులో జైల్లో ఉంచాలి, బయట ఉంచితే, ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని ఆడుకుంటున్నారు, అడుగుతున్నారు, కడుగుతున్నారు కాబట్టి ఎలాగైనా సరే ఈ పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని జైల్లో ఉంచాలి. బయట ఉంటే మన దెబ్బ వీళ్ళ దాటికి మనం తట్టుకోలేం. వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి కానీ, వీళ్ళు చేసే ఉద్యమాలకు కానీ, వీళ్ళు చేసే ప్రజా పోరాటాలకు కానీ మనతోని కాదు, మన కూటమిలో ఎవరితోని కాదన్న ఒక భయంతో ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో దాదాపుగా 100 రోజుల నుంచి వీళ్ళని అక్రమ అరెస్ట్ చేశారు. గతంలో కూడా ఈవీఎంల బ్యాంక్స్లు ధ్వంసం చేశారని అప్పుడు కొంతకాలం జైల్లో ఉంచారు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి జైల్లో ఉంచారు. ఇప్పుడు కూడా బయటకు వచ్చి వీళ్ళు జనం, అభిమానులు తరలి వస్తే వీళ్ళపైన, అంటే జనాలు రాకూడదు, 144 సెక్షన్ ఉంది, ర్యాలీలు చేయకూడదు, ఇవి పెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే భయం కనపడుతుంది. పిన్నెల్లి సోదరులు అంటే ఈ కూటమి ప్రభుత్వంలో స్పష్టంగా భయం కనపడుతుంది. ఎట్లాగైనా వీళ్ళని నిర్బంధించాలి, వీళ్ళు బయటికి రాకుండా ఉండాలి, వీళ్ళు బయటికి వస్తే మాకు ఇబ్బంది అనే స్థాయిలో మొత్తం పల్నాడులో కూటమి నాయకుల్లో స్పష్టంగా కనపడుతుంది. కానీ ముందే చెప్పుకున్నాం కదా, న్యాయాన్ని మహా అయితే వారం ఆపగలుగుతారు, నెల ఆపగలుగుతారు, కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అంటానికి ఇదే ఉదాహరణ. ఇద్దరికి బెయిల్ వచ్చింది, వారం రోజుల గ్యాప్లో పిన్నెల్లి సోదరులు ఇద్దరు బయటకు వచ్చారు. ఇక్కడి నుంచి కూటమిపై పిన్నెల్లి సోదరుల పోరాటం ఒక రేంజ్లో ఉంటుంది.
ఇప్పటివరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క అని ఆయన అభిమానులు, ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.